నమస్కారం. ఈరోజు ప్రశ్న ఒకరు వాట్సాప్లో ఉంచారు. జీవితంలో నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? ఎందుకంటే ప్రతి నిమిషము ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. దేన్ని బేస్ చేసుకొని నిర్ణయం తీసుకోవాలి? ఎలా నిర్ణయం తీసుకోవాలి? నిర్ణయం తీసుకోవాలి అంటే దానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి? సరైన నిర్ణయం తీసుకొని సరైన భవిష్యత్తుకు నాంది వేసుకోవాలంటే మన జీవితంలో మొత్తము నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. మన నిర్ణయంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే అలాంటి భవిష్యత్తు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే దానికి తగిన విధంగా అన్ని ప్రపంచమంతా కూడా కదిలి మన వైపు అలాంటి వ్యక్తులు రావడం, అలాంటి సంఘటనలు రావడం, అలాంటి పరిస్థితులు రావడం, అలాంటి మానసిక స్థితి మనలో నెలకొనడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే మన నిర్ణయం చాలా 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 ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది. మరి ఈ నిర్ణయాలు ప్రతి క్షణము తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తీసుకునేటప్పుడు ఎంతో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు, ఎలా చేయాలో అర్థం కాదు. అన్నీ కరెక్ట్గానే అనిపిస్తూ ఉంటాయి, అన్నీ సరిగ్గానే ఉంటాయి. మరి ఏ నిర్ణయంతో మనం ముందుకెళ్ళాలి? దానికి తగిన క్వాలిటీస్ ఏంటి? అలా నిర్ణయం తీసుకోగలగాలి అంటే మనం ఏ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి అన్నది ఈ ప్రశ్న, చాలా ముఖ్యమైన ప్రశ్న. మనము ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, కానీ ప్రతి నిర్ణయం గురించి ప్రత్యేకించి ఆలోచించాలి అంటే చాలా ఇబ్బందికి గురవ్వాల్సి ఉంటుంది, చాలా కన్ఫ్యూజన్కి గురవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక్క నిర్ణయం మనం తీసుకోగలిగితే మిగిలిన నిర్ణయాలని 99% ఆటోమేటిక్గా తీసుకోగలిగే ఒక స్థితి వస్తుంది. ఆ ఒక్క నిర్ణయం ఏంటంటే మన జీవిత లక్ష్యము. మన జీవితం మొత్తం మనం దేనికోసం జీవించాలి, ఆ నిర్ణయం మనం తీసుకోగలిగితే ఆ నిర్ణయానికి తదనుగుణంగా ప్రతి క్షణము, ప్రతి నిమిషం ఆ నిర్ణయానికి ఇది సూట్ అవుతుందా, ఆ నిర్ణయంలో భాగంగా మనం అందులో ముందుకెళ్ళగలుగుతాము అన్నది మనం సులభంగా నిర్ణయం తీసుకోగలుగుతాం, టెన్షన్ లేకుండా. ఎందుకంటే ఆల్రెడీ ఒక మేజర్ నిర్ణయం అయిపోయింది. ఆ నిర్ణయానికి ఇది కుదురుతుందా లేదా, లేకపోతే మనం ఈ చిన్న నిర్ణయం తీసుకోం. ఈరోజు సంబంధించిన నిర్ణయం నేను 99 ఆ ప్రాంతంలో ఒక గట్టి నిర్ణయం, బలమైన నిర్ణయం తీసుకున్నాను. 95 నుంచి 99 వరకు నా పురోగతి, నా ఆత్మ పురోగతిపై సంపూర్ణ శ్రమ చేసిన తర్వాత, ఎన్నో రకాల బాధలు, ఇబ్బందులు నుంచి బయటపడిన తర్వాత, నాలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎన్నో వేల కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు. మరి వారికి నాతో పాటుగా, అంటే నేను అభివృద్ధి అవుతూ, నేను ముందుకెళ్తూ వారందరికీ కూడా నేను సహాయం చేయాలి, అది నా కర్తవ్యం అని నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా జీవితం మొత్తం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నేను ఆత్మపరంగా ముందుకెళ్తూ ఇతరులకు సహాయం చేయాలి అని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయంలో బాగానే అన్ని పనులు చేస్తూ వస్తున్నాను. ఆ నిర్ణయంలో బాగానే కొన్ని వేల లక్షల మందికి ధ్యానం చెప్పడం, ఆశ్రమాల కోసం వర్క్ చేయడం, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించడానికి వర్క్ చేయడం, దానికి తగిన విధంగానే మ్యారేజ్ చేసుకోవడం, దానికి తగిన విధంగానే ఉద్యోగాన్ని వెతుక్కోవడం, ఆ నిర్ణయానికి ఇది సూట్ అవుతుందా లేదా, ఇలా ప్రతి నిర్ణయము ఆ నిర్ణయానికి బేస్ చేసుకొని తీసుకుంటాం. అంటే జీవితకాలం నేను ఈ పని చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ప్రతి నిర్ణయం సులభమైపోయింది. ఇప్పుడు కొటేషన్లు రాయడం,
వీడియోలు చేయడం అన్నీ ఆ నిర్ణయంలో, ఆ మేజర్ నిర్ణయం 99లో నేను తీసుకున్న నిర్ణయంలో ఒక భాగం, చిన్న చిన్న భాగాలు. అలా ప్రతి ఒక్కరూ ఆలోచించి జీవిత లక్ష్యం ఏంటి, జీవితం మొత్తం దేన్ని బేస్ చేసుకొని జీవిద్దాం అనుకుంటున్నాము అని ఒక నిర్ణయం తీసుకోగలిగితే, మామూలుగా జీవిత లక్ష్యం అంటూనే చాలామందికి వచ్చే వెంటనే ఏంటంటే ఒక అంబానీలా కావాలా, ఒక బిలియనీర్ కావాలి, ఒక మిలియనీర్ కావాలి. అవి భౌతిక లక్ష్యాలు, అవి చాలా చిన్నవి జీవితంలో. మన జీవన విధానానికి సంబంధించిన లక్ష్యం మనం తీసుకోవాల్సింది. అంటే ఒక బుద్ధుడిలాగా జీవిద్దాం అనుకుంటున్నామా, ఒక గాంధీలాగా జీవిద్దాం అనుకుంటున్నాం, ఒక రాముడిలాగా జీవిద్దాం అనుకుంటున్నాం. అది మన జీవన విధానానికి సంబంధించిన లక్ష్యం. ఆ నిర్ణయం మనం ఎప్పుడైతే తీసుకోగలుగుతామో దానికి తగిన విధంగా మనకు అన్నీ రావడం మొదలవుతాయి. నేను 99లో ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే పత్రికారు పిలిచి నువ్వు వెంటనే మహబూబ్నగర్కి వెళ్ళు అన్నాడు. అంటే మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్గా చేశారు నన్ను. అంటే నేను మొదటగా ఇలా జీవించాలని నిర్ణయం తీసుకున్నాను. పత్రికారు తర్వాత వెంటనే చెప్పారు. అంటే రెండు తగిన విధంగా కలవడం మొదలైంది. దానికి తగిన విధంగా అక్కడ ఫ్రెండ్స్, దానికి తగిన విధంగా అక్కడ ఉద్యోగం దొరకడం, ఇంజనీరింగ్ లెక్చరర్గా, ఇవన్నీ జరిగిపోయాయి అన్ని వెంటనే. అంటే మనము ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి జీవన విధానం గురించి. అప్పుడు మిగిలిన 99% నిర్ణయాల మీద ఆటోమేటిక్గా కన్ఫ్యూజన్ వెళ్ళిపోతుంది. అన్ని నిర్ణయాలు తీసుకోవద్దు. ఆ మొదటి నిర్ణయం తీసుకునే లోపల అవసరమైతే కొంత సమయం పెట్టి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. రెండవది అతి ముఖ్యమైన మనకు ఉండవలసిన లక్షణం ఆత్మవిశ్వాసం. ఎవరో చెప్పారు కాబట్టి నిర్ణయం తీసుకోవడం కాదు, మనకు ఆ నిర్ణయంపై ఎంత నమ్మకం ఉంది, మనపై మనకు ఎంత నమ్మకం ఉంది. మనపై మనకు నమ్మకం లేకుండా, ఆత్మవిశ్వాసం లేకుండా ఎవరో చెప్పారు కాబట్టి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఎక్కువసేపు నిలబడదు. ఒక రోజుకు, 2 రోజుకు ఇంకోటి వచ్చి ఇంకోటి ఏదో గొప్పది చెప్తాడు, మనం ఆ నిర్ణయం వైపు వెళ్ళడానికి ట్రై చేస్తాం. మన నిర్ణయంపై మనకి ఎంత నమ్మకం ఉంది అంటే మనకు ముఖ్యంగా ఆత్మవిశ్వాసం ఉండాలి. అందుకే రెండోది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఆత్మవిశ్వాసం ఎంతగా పెంచుకుంటే అంతగా హ్యాపీగా, కాన్ఫిడెంట్గా, ఈజీగా మనం నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మూడోది అతి ముఖ్యమైనది జ్ఞానము, అవగాహన పెంచుకోవడం. ఆత్మజ్ఞానం మనం ఎంతగా పెంచుకుంటూ వెళ్తే మనకు ప్రతి విషయంపై అవగాహన అంతగా పెరుగుతుంది. ఎప్పుడైతే అవగాహన ఉంటుందో అప్పుడు చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడం పెద్ద కష్టతరమైన పని కాదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మొట్టమొదటిగా జీవిత లక్ష్యం గురించి ఆలోచిద్దాం. అది మొదటి నిర్ణయం, ఖచ్చితమైన నిర్ణయం. రెండవది ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుందాం. మూడవది ఆత్మ జ్ఞానాన్ని పెంచుకుందాం. నాలుగవది ముఖ్యమైనది ఏంటంటే మనం తీసుకునే నిర్ణయం, ప్రతి నిర్ణయం మనకు కానీ ఈ ప్రపంచానికి కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏమైనా ఉపయోగపడుతుందా, సహాయకరంగా ఉందా, లేదా ఇబ్బందులను క్రియేట్ చేసే విధంగా ఉందా అన్నది చెక్ చేసుకోవాలి, వెరిఫికేషన్ చేసుకోవాలి. మనకు మాత్రమే ఉపయోగపడే, ఇంకొకరిని ఇబ్బంది పెట్టేది, ఇంకొకరిని కష్టాలకు గురి చేసేది కాకుండా మనతో పాటుగా మనకు, ఇతరులకు, ఇద్దరికీ ఉపయోగపడాలి వీలైనంతగా. ఈ విధంగా ఆలోచిస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ వెళ్దాం. ఆనందకరమైన నిర్ణయాలు తీసుకుంటూ అద్భుతమైన భవిష్యత్తును సృష్టించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.